హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మేము ముందున్నాను. ఈరోజు ఏంటంటే మార్నింగ్ నేను బట్టలు ఆరేయడానికి డాబా మీదకి వచ్చాను. ముందు రోజు తీసుకోవాల్సిన బట్టలు ఉండిపోయినాయి అనమాట. అవన్నీ కూడా తీసేసాను. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, ఇవి ఆరేసాను. అలానే మొక్కలకి వాటరింగ్ అదంతా కూడా చేశాను. పూలు కూడా చూపించాను కదా, ఎలా ఉన్నాయి, బాగున్నాయా? కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక నేను అక్కడ పనంతా అయిపోయిన తర్వాత కిందికి వచ్చేస్తున్నాను. ఈరోజు ఇంట్లో కొంచెం స్టవ్ గట్టు అలానే తడిగుడ్డ పెట్టడం ఈరోజు చాలా పనులు ఉన్నాయండి. ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట. ఈరోజు నేను పూజ అదంతా కూడా చేసుకుంటాను. అందుకని ఇల్లంతా కూడా క్లీన్ చేస్తున్నాను. అలానే ఇక్కడ నేను స్ప్రే బాటిల్లో కొంచెం వాటరు, కొద్దిగా వెనిగరు, సోప్ లిక్విడ్ వేసి ఎప్పుడు అలా ఉంచుకుంటానమాట. దాంతో అయితే మనకి స్టవ్ అనేది క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అలానే ఇక్కడ నేను మొత్తం క్లీన్ చేసిన తర్వాత తడి మరకలు ఉంటాయి కదా, అందుకని నేను టిష్యూ పేపర్తో వైప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ మీద పాలు పెట్టేశాను. ఇక వర్క్ మొత్తం చూపించేస్తాను, చూసేసేయండి. పాల ప్యాకెట్ కట్ చేసిన తర్వాత ఈ చిన్న పీస్ను కూడా మనం అదే కవర్లో వేసి డస్ట్బిన్లో వేసామనుకోండి, రీసైకిల్ చేసేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంటి ముందు వాకిలంతా కడిగేశాను. అలానే చాక్ పీసుల్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత మనం ముగ్గు గినక వేస్తే ఆ ముగ్గు అనేది చాలా బాగుంటుంది. అంటే కలర్స్ అనేవి పాపప్ అవుతాయి. అలానే నీట్గా ఉంటుంది అనమాట ముగ్గు చూడడానికి కూడా. నెక్స్ట్ ఇక నేను బెడ్షీట్స్ అవన్నీ కూడా మడతలు పెట్టేసుకుంటున్నాను. తర్వాత బెడ్ అంతా కూడా సరి చేశాను. తర్వాత వ్యాక్యూమ్ పెట్టాలి. 유난히도 캄캄한밤에 나 홀로 너를 생각하네 이런 기분 설명할 수 없어 원래 이맘쯤 너와의 చూస్తున్నారు కదా ముగ్గు ఎంత చక్కగా కనిపిస్తుందో. మనం కలర్ చాక్ పీసుల్ని ఈ విధంగా తడి చేసి వేసుకుంటే ముగ్గు అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ తన్మయ్ అయితే ఫ్రెష్ అయిపోయింది. నేను వర్క్ అంతా కూడా చేసేసాను. తనోజ్కి వచ్చేసి ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇక నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి. ఎందుకంటే పూజ చేయాలని చెప్పాను కదా, ఇప్పుడు టైం కూడా చూపిస్తాను నేను మీకు. తన్మయ్కి కూడా ఈరోజు తలస్నానం చేయించాను, ఫ్రైడే కాబట్టి. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఈరోజు మార్నింగే లేచానమాట, అందుకని పనులన్నీ కూడా త్వరగా ఫినిష్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక పూజ చేయాలి కదా, నేను ప్రసాదం కోసం సేమియా చేస్తున్నాను. ఇక్కడ ప్యాన్లో నెయ్యిని వేశాను. తీరా చూస్తే షుగర్ లేదండి. అందుకని ఇక సేమియాలో షుగర్ అయితే బాగుంటుంది, కాకపోతే ఈసారి నా దగ్గర బెల్లం ఉంది. దీన్ని ముందుగానే నేను తురుముంచుకున్నాను. ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే మనం ఎమర్జెన్సీ టైంలో యూజ్ చేసుకోవచ్చు. టీకి మాత్రమే కొద్దిగా షుగర్ ఉంది. ఇక సేమియాకి వచ్చేసి నేను బెల్లం వేసి సేమియా చేస్తున్నాను. ఇక్కడ ఇంకా బెల్లం వేయలేదండి. సేమియా ఉడికిన తర్వాత నేను కొంచెం ఇలాచీ పౌడర్ వేశాను. నెక్స్ట్ బెల్లం వేసుకుంటున్నాను. ప్రసాదం అనేది ఇక రెడీ అయిపోయింది. ఫ్రైడే మనం ఎక్కువగా పాయసం కానీ లేదంటే ఇలా సేమియా కానీ చేస్తూ ఉంటాం కదా దేవుడి ప్రసాదానికి. నేను ఈరోజు చాలా సింపుల్గా ఉంటుందని ఈ విధంగా సేమియా చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పూజకి అంటే ముందు రోజు పూలు అవన్నీ ఉంటాయి కదా, వాడిపోయినవి అవన్నీ తీసేసాను, మొత్తం క్లీన్ చేశాను. అలానే కొత్తగా పసుపు కుంకుమ తెచ్చానండి, ఇవన్నీ కూడా సర్దేశాను. ఇక పూజ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నేను టీ పెట్టుకున్నాను. ఇంకా టిఫిన్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు. అంటే ఇప్పటికి 9:30 అలా అవుతుంది టైం అంతే. ఇక పిల్లలు కూడా ఆల్రెడీ క్లాస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి బ్రేక్ వచ్చినప్పుడు ఇక నేను టిఫిన్ అనేది చేద్దాం అనుకున్నాను. ఈ లోపుగా నేనైతే టీ తాగేశాను, పిల్లలకైతే పాలు కల్పించేశాను. నెక్స్ట్ ఇక్కడ కూరగాయలు అవి తీసుకొచ్చారు, వీటిని సర్దుకోవాలండి. ఈరోజు టిఫిన్కి నేను రైస్ మిగిలిపోయింది ముందు రోజుది, దాంతో ఒక చిన్న స్నాక్ ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇది కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. కరివేపాకు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. దీన్ని నేను కడగనండి, ముందుగా ఈ విధంగా దులిపి
ఒక డబ్బాలో పెట్టేస్తాను. ఆ తర్వాత మనం ఎప్పటికప్పుడు వాడుకునేటప్పుడు నేను దాన్ని వాష్ చేసి వాడుకుంటాననమాట. ముందుగా గినక మనం కడిగి ఉంచామనుకోండి అది ఆరడానికి టైం పడుతుంది. అలానే ఎక్కువ రోజులు నిల్వ ఉండదని నా ఉద్దేశం. అందుకని నెక్స్ట్ ఇక్కడ కూరగాయలు చూసారా, క్యారెట్ ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయి కదా! ఈరోజు మనం స్నాక్ వచ్చేసి మిగిలిపోయిన అన్నంతో పకోడీలు చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయండి ఆ పకోడీలు. మీరు కూడా ఎప్పుడన్నా అన్నం మిగిలింది అని అనుకున్నప్పుడు ముందు రోజు దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. నెక్స్ట్ డే మార్నింగు మీరు ఆ రైస్‌ని తీసి ఈ విధంగా స్నాక్ లాగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ప్రిపేర్ చేసుకుంటే. నెక్స్ట్ ఇక్కడ నేను కూరగాయలన్నీ కూడా క్యారీ బ్యాగ్స్‌లో వాటిలో సర్దేశాను. క్యాప్సికమ్ చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉందో. దీనిలో ఒక చిన్న పార్ట్ మాత్రం కట్ చేశాను నేను. తన్మయ్ అయితే క్యాప్సికమ్ ఇలాంటివి తినదు. అందుకని ఇవి నేను కొంచెం సన్నగా చాప్ చేశాను. వీటిని పక్కన పెట్టేశాను. తన్మయ్‌కి వేయట్లేదనమాట. మా దాంట్లో మాత్రం వేసుకుంటాము. అలానే ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు కూడా సన్నగా చాప్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను రైస్ తీసుకున్నాను. ఈ రైస్‌ని మనం మ్యాషర్ ఉంటుంది కదా! దాంతో గట్టిగా మెదపొచ్చు. అలానే ఇక్కడ నేను బంగాళదుంపని ఉడికించానండి. ఈ బంగాళదుంప ఉడికించింది కూడా ఇందులో మ్యాష్ చేసుకోవాలి మనం. అంటే ఈ విధంగా మెత్తగా మనం మిక్స్ చేయడం వల్ల ఏంటంటే మంచి బైండింగ్ లాగా ఉంటుంది. ఇందులో ఇప్పుడు నేను సాల్ట్ వేశాను, రుచికి తగ్గట్టుగా పసుపు, నెక్స్ట్ జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. మీరు కావాలంటే అల్లం ముక్కలైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. తర్వాత కొత్తిమీర వేశాను. కొంచెం నేను పచ్చిమిరపకాయలని చాపర్‌లో వేసి చాప్ చేశాను. ఎందుకంటే తన్మయ్ తినదని చెప్పాను కదా! అలా సన్నగా ఉంటైతే కనిపించవని. నెక్స్ట్ ఇక్కడ నేను కొత్తిమీరను అదే కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని అంటే మనం పకోడీలాగా వేయడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది శనగపిండి. ఈ శనగపిండిని మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా! మీరు ఇక్కడ మెజర్‌మెంట్ ఏముండదండి. మీరు కలిపినప్పుడు ఆ విధంగా మనకి ఒక ముద్దలాగా రావాలి. అంతవరకు మీరు వేసుకోవాలి శనగపిండనేది. ఇక్కడ నేను కొంచెం బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకుంటున్నాను. అలానే ఇక్కడ కారం వేశాను. ఎందుకంటే తన్మయ్ కోసం నేను ఫస్ట్ బ్యాచ్ వేశానండి. ఆ తర్వాత ఇక్కడ నేను కొంచెం మా కోసం కొద్దిగా స్పైసీగా చేసుకుంటున్నాను. నాకు, మా బాబుకి, మాకనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా! ఈ విధంగా వేసుకోండి. మీరు రైస్‌ని మిక్సీలో పట్టుకున్నా గూడా అది మెత్తగా ఉంటుంది. అలానే ఇక్కడ మీరు కొంచెం బంగాళదుంపలు కూడా ఎక్కువ వేసుకోండి. దానివల్ల ఏంటంటే విడివిడిగా రాకుండా ఉంటుందనమాట. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఈ స్నాక్‌ని రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మేమైతే ఈ విధంగా చేసుకున్నాం ఈరోజు టిఫిన్ అనేది. మేము కొద్దిగా స్పైసీగా చేసుకున్నాము. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగు మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.